ట్రంప్ టారిఫ్స్ స్టాక్ మార్కెట్లపై సునామీలా విరుచుకుపడింది. కుబేరుల సంపదంతా ఆవిరైపోయింది. సామాన్యుల సొమ్మంతా హుష్ కాకిలా ఎగిరిపోయింది. చూస్తుండగానే లక్షల కోట్లు ఫసక్కైపోయాయి. వాణిజ్య యుద్ధ భయం ఇండియన్ మార్కెట్లను కుదిపేసింది. ఆర్థిక మాంద్యం హెచ్చరికలు ప్రకంపనలు సృష్టించాయి. నిఫ్టీ ఏకంగా 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కాస్త కోలుకుని 742 పాయింట్ల లాస్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో 3% పైగా నష్టం ఏర్పడింది. సెన్సెక్స్ 2226 పాయింట్ల నష్టంతో నేల చూపులు చూసింది. బీఎస్ఈలోనే దాదాపు 12 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక దీనికి సంబంధించి మనతో పాటు నాగేంద్ర సాయి గారు బిజినెస్ అనాలిసిస్ సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి నాగేంద్ర సాయి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి మీ అనాలిసిస్. సో యాక్చువల్గా మీరు ఇంతకుముందే ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు మార్కెట్స్ లో ఇవాళ దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందండి. దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ రీజన్స్ గా ఉన్నాయి. ఎందుకంటే ఒకటి మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నింటిలో కూడా రామిఫికేషన్స్ ఉన్నాయి. అంటే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మనం అంటాము. వాస్తవానికి ఇతర మార్కెట్స్ తో పోలిస్తే అంటే అటు యూరోపియన్ మార్కెట్స్ తో చూసినా ఇటు ఏషియన్ మార్కెట్స్ తో చూసినా మన మార్కెట్స్ కొద్దిగా తక్కువగానే రియాక్ట్ అయ్యని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఏషియన్ మార్కెట్స్ లో మనం చూస్తే జపాన్ నిక్కై ఆల్మోస్ట్ 8% దాకా పడింది. హాంకాంగ్ దాదాపు 13% దాకా పడింది. చైనా షాంఘై దాదాపు 7.3% మేర పడింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 4.5% నుంచి 5% దాకా నష్టాలతో ఉంటే కేవలం మన మార్కెట్స్ మాత్రమే ఇవాళ చాలా తక్కువగా 3.5% మేర మాత్రమే ఇవాళ రియాక్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. సో మన మార్కెట్ కొద్దిగా ఇవాళ మెచ్యూర్డ్ గా బిహేవియర్ చేశాయని చెప్పుకోవాలి. బట్ మనకు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అన్ని నెగిటివ్స్ గానే చూడాల్సిన అవసరం లేదు. కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు $73-74 నుంచి $63-64 దాకా వచ్చాయి. అంటే అమెరికన్ డాలర్ వీక్ అవుతుంది. దేశీయంగా కూడా మనకి జీడిపి నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సో అందువల్ల మరీ అంత మనం పానిక్ అయ్యి నెగిటివ్ మోడ్ లో ఉండి అసలు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి భారీ ఫాల్స్ మనం మంచి ఆపర్చునిటీగా తీసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ కొన్ని అంటే ఎగుమతులకు సంబంధించిన సెక్టార్స్ మినహాయించి దేశీయంగా డొమెస్టిక్ కన్సంప్షన్ ఉన్న స్టాక్స్ వైపు సెక్టార్స్ వైపు ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సాయి నాగేంద్ర గారు, అంటే ఇప్పుడు ఇలాంటి టైంలో బేసికల్గా ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారు? వాళ్ళకి మీరు చెప్పే సూచనలు ఏంటి? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్ 5 months నుంచి కూడా మార్కెట్స్ లో వీక్నెస్ మనం చూస్తున్నామండి. అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ 5 months నుంచి కొద్దిగా సెల్లింగ్ మోడ్ లోనే ఉన్నారు. బికాస్ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తారు, ఆయన వైట్ హౌస్ కి అధ్యక్షుడిగా అవుతారు అనుకున్నప్పటి నుంచి మార్కెట్స్ లో కొద్దిగా వీక్నెస్ ఉంది. ఎందుకంటే ఆయన ప్రచారం చేస్తున్నప్పటి నుంచే కొద్దిగా టారిఫ్ వేస్తామని చెప్పి అన్ని దేశాలని చెప్తూనే ఉన్నారు. సో ఆయన వచ్చిన తర్వాత టారిఫ్ విధించడం వల్ల అన్ని కంట్రీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది. బట్ ఇదేంటంటే గతంలో ఎప్పుడు చూడని సినారియో అండి. ట్రేడ్ వార్ అనేది మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సప్రైమ్ ప్రైస్ చూసిన అవన్నీ కూడా వాటికి వీటికి భిన్నం. కాబట్టి కొద్దిగా ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వకుండా స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తారండి మార్కెట్స్ లో. థ్యాంక్ యూ అండి నాగేంద్ర సాయి గారు ఫర్ యువర్ టైం.